మొన్న ఆల్రెడీ ఈసారి కాకినాడలో నేను నిలబడుతున్నాను జనసేన జెండా ఎగరబోతుంది. మనుషులు అన్నం తింటున్నారు కదా, గడి తిన్నోళ్ళు వేస్తారు. ఈ నెక్స్ట్ సీఎం ఈయనే. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కాకినాడలో ఉందో, కాకినాడలో మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకటే తరపున పోటీ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ జనసేన ఇక్కడ వస్తుంది. పవన్ కళ్యాణ్ నేనే అది ఎవరో వేస్తారు, కొన్ని సీట్లు పోతాయి కానివ్వండి, మెజార్టీ వచ్చేది జగన్ గారే. ఎందుకు మళ్ళీ జగన్ గారే రావాలి? పరిపాలన బాగుంది, బాగుంది పరిపాలన. అందరికంటే బాగా చేస్తున్నాడు ఈయన. డబ్బులని కాదండి, ఆయన పరిపాలన చాలా బాగుంది. పిల్లల్ని చదివిస్తున్నారు, మాలాటోళ్ళు చెయ్యూత పథకాలని, ఈ పెన్షన్లని ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు. ఇంతకంటే మనిషికి ఏం కావాలి బాబు, ఏం కావాలా? మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అంటుండగా మేము వెళ్ళాం కదా అలాంటి సభలకి, మేము వెళ్ళాం ఎక్కడెక్కడ ఉండి వెళ్ళాం, మాకు ఇదినే కావాలి. మొన్న పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తేనే జగన్ నీ వెనకాల వస్తారు, నాకంటే నన్ను చూడటానికి వస్తారు, నా మీద అభిమానంతో వస్తారంటుంది. మీరు నిజంగా డబ్బుల కోసం వచ్చారా? మామూలుగా అభిమానంగా వచ్చాం, డబ్బుల కోసం తింటున్న సాలదే, ఆయన చేస్తున్న సాయం సాలదు. ఎందుకంటే ఇంకేం కావాలయ్యా? కన్న కొడుకులే చూస్తలేదు ఈ రోజుల్లో, కన్న కొడుకులే చూస్తలేదు. ఆశ్రయం ద్వారా అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఒక బిడ్డ కనీసం 3000 ఒక రోజుకు 100 రూపాయలు చాలు మాకు తిన్నాకి, అంతకంటే ఇంకేం కావాలా? ఉండనాకి ఇల్లు ఇచ్చారు, రోజుకు 100 రూపాయలు పడింది. ఈ ఒక సోడ బియ్యం ఇంత పప్పు కూర వండుకుని చాలదా మాకు? ఇంకేం కావాలా? అది ఈయన పరిపాలనే కావాలండి. ఎంత కష్టపడి 200 ఇస్తారు పొద్దున్న సందాలు సాయకులో చేస్తే ఎక్కడన్నా. అందరి కుటుంబాలకు పెద్ద కొడుకే జగన్ బాబు ఆదరిస్తున్నాడు అందరినీ కూడా. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో, చంద్రబాబు ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేరు. ఎవరికి ఓటేరు కూడా జగన్ గారిని వచ్చేస్తారు. జగనే వస్తాడు, జగనే దేవుళ్ళు, మా దేవుళ్ళని జగన్ గారికే ఉంటాయి. వ్యాపారం పెట్టి కుటుంబాన్ని పోషించుకోమని చెప్పారు, అంతేగాని పథకాలు ఇచ్చింది ఎప్పుడు సోమరిపోతులు చేయడానికి అస్సలు కాదు. ఆ డబ్బులతో చేసుకునేది ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మెయిన్ రీజన్ అది. పవన్ కళ్యాణ్ అంటుంది కదా, ఏదైతే సోమరిపోతుల్ని చేస్తున్నారు అది కరెక్ట్ కాదండి. ఆయన ఇచ్చేటప్పుడే చెప్తున్నారు, మీది ఒక ఈ వ్యాపార నిమిత్తం ఇస్తున్నామనే చెప్పారు. వాళ్ళకి వ్యాపార నిమిత్తం ఇచ్చారు ప్రతి ఒక్కరికి. దాంతో చిన్న వ్యాపారాలు లేదంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, అంతేకాని అది కాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అసలు జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి వెళ్ళగొడతామంటారు. అది ప్రజలు చెప్తారండి, ప్రజలకే తెలియదు. అది ప్రజల ఇష్టమండి. అది మేము ఎక్కడ కొడతాం పవన్ కాదు. మంచి జరిగితే మంచిగా చూస్తారు. అంటున్నారు కదా ఆల్రెడీ మొన్న కూడా ఏదైతే ఇక్కడ జనసేన జెండానే ఎగరబోతుంది కాకినాడలో అంటుంది. నిజంగా అది వాళ్ళు చెప్పడం ప్రజలు చెప్తారండి. అది అవదండి, అది అయ్యే పని కాదు. చిరంజీవి ఎలా ఎగిరిపోయాడు అలాగే ఎగిరిపోతాడు. అది ఏమండి, ఎవరు వచ్చినా సరే హలో, చిరంజీవి కూడా ఇక్కడికి వచ్చిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని నానా బూతులు తిట్టాడు. ఆయన అలా చేశారు ఇలా చేశారని. కానీ ఆయన పాతాళంలో కొనిపోయాడు. ఏదైనా సరే ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శించకూడదు, నువ్వేం చేస్తావు అన్నదే కావాలి. ఇప్పుడు జగన్ ఇన్ని రకాల అన్ని సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆయనే రావడానికి అవకాశం ఉంది. అంటే ఓన్లీ పథకాలతోనే సోమరిపోతులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే అది తప్పు. అది 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 అంటుంది చాలా తప్పు. ఏ ప్రభుత్వం కూడా ఏ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఏది ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ తొందరగా స్పీడ్గా అన్నీ చేశారు. ఏ లంచగొండితనం అనేది లేదు. అది తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్ళు పాతాళంలో పోతారు. మళ్ళీ ఈసారి కూడా ఆయనే వస్తాడని చెప్పి ప్రజా ఆకాంక్ష. అదని అంటలేదు. మా పాప చదువుకుంటుంది, నాకు ఇల్లు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పాపకి? ఇప్పుడు డిగ్రీ, ఇప్పుడు 19 ఏళ్ళు, మొన్న 20 వచ్చింది. 20 వచ్చింది. అతని డబ్బులతోనే చదివిస్తున్నాను నేను. మరి మా బాబుకి కూడా ఏమీ లేదు. ఉద్యోగానికి చిన్నది ఏదో చేసుకుంటే ఏది దొరకట్లేదు. మరి వాళ్ళ డాడీ ఆ పరిస్థితిలో చనిపోయారు. మరి ఏంటి జగన్ అన్న చెయ్యాలి. మరి పౌరుతుల్లో తెలుగు పచ్చాడు వచ్చింది, జగన్ అన్న ఇచ్చాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మరి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటుండే ఆడవాళ్ళు. అవి ఏమొద్దు, ఎప్పుడు కూడా జగన్ అన్నే రావాలా, ఎప్పుడు కూడా జగన్ అన్నే రావాలా. రావాలంటే అతను ఇల్లు ఇచ్చాడు. మా పెట్టలే అతని వల్ల చదువుకుంటున్నారు. మా డబ్బులు రాలేదని బాధ లేదు, పెట్టామని. అంటే ఆ జగన్ అన్న ద్వారాగా మా బిడ్డ చదువుకుంటుంది, ఇల్లు ఇచ్చారు. అది కావాలి మాకు, అదే సాయం చేస్తే చాలు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ జగనే మా కొడుకు, జగన్కి వేస్తామే ఓటు. డాన్స్ చేసేవాడు. ముందోసారి వచ్చాడు, గెలుచుకున్నాడు, అమ్మేశాడు, చెప్పేశాడు. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు, ఏం పీకుతాడు ఎవరిని? ఆడు పీకుతాడు. చంద్రబాబు ఎవరు ఏం చేయలేదు, జగన్ ఏమి చేయలేరు, ఏమి పీకలేరు వాళ్ళు జగన్ని.
జగన్ మాకు తోడు, మా మహిళకి అందరికి తోడు, మా జగన్ మాకు, మా అన్న, మా తమ్ముడు, నా కొడుకు అందరూ అన్ని జగన్. ఇది సాక్ష్యం. జగనే గెలుతాడు, మళ్ళీ జగనే గెలుతాడు. మాది సాక్ష్యం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అందరికి ఉపకారం చేస్తున్నాడు. అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, పెన్షన్ పెన్షన్ ఇస్తున్నాడు, మళ్ళీ పిల్లలు చదివిస్తున్నాడు, హాస్టల్ అందరికి అన్ని సమస్యలు చేస్తున్నాడు. కూర్చున్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. జగన్ ఎవడ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఒక రూపాయలు వరదలో చిల్లిన పని ఎవరికి ఏమి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, తెలుసా? జగనే చేస్తున్నాడు, జగనే చేస్తున్నాడు. 100 పాయింట్లు జగనే. జగన్కే ఓటు వేయండి.